భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి ఆర్ సునంద వ్యవహార శైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆమె అవినీతి చర్యలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దివీస్ ల్యాబొరేటరీ పన్ను ముదింపుల విషయంలో జరిగిన అవకతవకలపై కలెక్టర్ ఆదేశించిన విచారణలో స్పష్టత వచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత 4 సంవత్సరాలుగా ఈ కార్యాలయం అవినీతి కేంద్రంగా మారిందని, డిపిఓ సునంద నియంతలా వ్యవహరిస్తూ తన అనుకూలుల్ని ప్రాధాన్యత స్థాయిలో పదవులకు నియమించుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే కొండమడుగు గ్రామ పంచాయతీలో భారీ అవినీతి జరిగినట్టు తేలింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమై 2024-25 వరకు మొత్తం 93,40,399 రూపాయల ఖర్చు చేయగా అందులో 52,13,457 రూపాయల వ్యయంపై ఎలాంటి బిల్లు ఓచెల్రు లేకుండా చెల్లించినట్లు తనిఖీ నివేదిక తెలిపింది. వాటి మధ్య అభ్యంతరకరమైన చెల్లింపుల విలువ 41,26,920 రూపాయలుగా ఉండగా మొత్తం అభ్యంతరకరంగా ఖర్చు చేసిన మొత్తం 93,40,377 రూపాయలుగా నమోదైంది. ఈ వివరాలన్నీ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీబీ నగర్ ఎంపీఓగా పనిచేసిన అధికారి మీద కూడా కొండమడుగు పంచాయతీలో జరిగిన అవినీతికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. అయితే డిపిఓ సునంద తన అధికార పరిధిలో ఉన్న అధికారుల తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఏప్రిల్ 2024 నుండి జూన్ 2026 వరకు 43 లక్షలకు పైగా బిల్లులు లేకుండా చెల్లింపులు జరిపిన ప్రస్తుత ఎంపీఓపై నివేదికతో ఎలాంటి పర్యవేక్షణ లోపాలు చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీని ఆధారంగా డిపిఓ యొక్క అసలైన స్వభావం బహిర్గతమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పదవిలో కొనసాగుతున్న అవినీతి అధికారుల వల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతోందని, నిధుల దుర్వినియోగం, అభివృద్ధి పనులపై ప్రభావం, పాలనపై ప్రజల్లో నమ్మకానికి చెడు ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రజలు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ఆశిస్తూ డిపిఓ సునంద వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అక్కడ డిపిఓగా పనిచేస్తున్నటువంటి సురేంద్రపై అయితే తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆమె కొండమడుగు గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపు 93 లక్షల అవినీతికి పాల్పడిందంటూ అదే సందర్భంలో ఆ అవినీతికి పాల్పడిన నేపథ్యంలో కీలక పాత్ర పోషించినట్టు కూడా పూర్తి పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జిల్లాకు సంబంధించి కొంతమంది అంటే అమాయకమైనటువంటి కొంతమంది సెక్రటరీలు నియమించుకోవడంతో పాటు పలు జీపీలను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని వారితో పూర్తి స్థాయిలో అంటే అవినీతికి పాల్పడేటటువంటి ఆ క్రమాన్ని ఉద్దేశించి ప్రజలు పూర్తి స్థాయిలో విషయం చెందే ప్రయత్నం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి సెక్రటరీలతో వాళ్ళు వాడుకోవడంతో పాటు మరికొంతమంది ఎంపీడీలను వాడుకుంటూ పూర్తి స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా ప్రజలకు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అంటే సునంద చేసినటువంటి అవినీతి కార్యకలాపాలకు సంబంధించి ఆ పంచాయతీ కాస్త
యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ చెంతకు చేరినప్పటికీ పంచాయతీ కార్యదర్శితో పాటు ఎంపీలతో పాటు సదరు డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పై కూడా విచారణకు ఆదేశించినటువంటి కలెక్టర్ ఎప్పటికీ ఆ విచారణ పూర్తి చేయలేకపోవడం, మరోవైపు ఆమెపై చర్యలకు ఉపక్రమించినటువంటి ఆ పరిణామంలో పూర్తి స్థాయిలో ప్రజలైతే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతికి కేరాగా నిలుస్తూ గత కొంత 4 సంవత్సరాలుగా డిపిగా విధులు నిర్వహించినటువంటి సునంద ఎట్టకేలకైతే డిపిఓను అవినీతికి కేరాగా తమ కార్యాలయం మార్చిందంటే ఇప్పటికే పలు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించి అయితే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సునందపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు డిపిఓగా వచ్చినటువంటి ఆమె వచ్చినప్పటి నుంచి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ 4 సంవత్సరాల కాలం పాటు దాదాపు లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడేటట్టు చేసిన దాంట్లో కీలక పాత్ర సునంద పోషిందని కూడా పూర్తి స్థాయిలో ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై సత్వర చర్యలకు ఉపక్రమించాలని కంటంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు.